హాయ్ ఆల్, మీకు కూడా ఇలాంటి మిస్టేక్ జరుగుతుందా? బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి షోల్డర్స్ వరకే జారుతూ లుక్ షేప్ అవుట్ అయిపోతుందా? అయితే ఈ టిప్ మీకోసమే. ఫస్ట్ బ్లౌజ్ కి ఎంత షోల్డర్ ఉందో కొలుచుకుంటున్నాను. 2.5 ఇంచులు ఉంది. ఆమ్ హోల్ ఖర్చుతోటి 2.5 ఇంచులు ఉంది. అదే 2.5 ఇంచులని ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను. 1/2 ఇంచునైతే నెక్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇంకొక ఎక్స్ట్రాగా 1/2 ఇంచునైతే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను, నెక్ జారకుండా ఉండడం కోసం. అదే విధంగా ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ని ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చుకి భుజాలు కుట్టు వేసుకోవడానికి అయితే మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ వైపున ఒక 1/2 ఇంచును డౌన్ కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఓన్లీ నెక్ వైపు మాత్రమే, ఆమ్ హోల్ వైపు యాజ్ ఇట్ ఈస్ గా అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల నెక్ అనేది మంచిగా స్టిఫ్ గా పట్టేసినట్టుగా ఉండి ఏ మాత్రం జారకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ టిప్ అయితే మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ ఎలా సెట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.